నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఎన్ని జన్మలెత్తినా గెలవలేరు. నేను చేసింది బిజినెస్ మాత్రమే, మోసం కాదు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ఈ మాట అంటున్నట్టుగా నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను. కానీ ఆయన జీవించలేరు కదా! మరి ఎలా? ఎందుకు అలా పెట్టావు అనంటే, ఆయన సంస్థ మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ మీద వేసిన కేసు సుప్రీం కోర్టులో వీగిపోయింది. ఇంతకీ ఆ కేసు ఎవరు వేశారు అనేది నిన్నే మనం ఒక వీడియో చేశాం. ఆయనే మాజీ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈయన రామోజీరావు మీద, అలాగే రామోజీకి చెందిన సంస్థ మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ మీద కూడా సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు. ముందు తెలంగాణ హైకోర్టులో ఆ కేసు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా ఏమాత్రం శాంతించకుండా, ఏమాత్రం సంతృప్తి పడకుండా, అంటే ఆయన బిహేవియరే అలా ఉంటుంది. నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని గింజుకుంటూ ఉంటాడు, కింద పడి గింజుకుంటూ ఉంటాడు. ఆ గింజుకునే క్రమంలోనే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి గింజుకున్నాడు. కానీ వాళ్ళు లాగిపెట్టి కొట్టేసరికి మళ్ళీ వచ్చి ఇక్కడ పడ్డాడు. అయితే ఇక్కడ పడిన తర్వాత కూడా ఆయన బిహేవియర్లో ఏ మార్పు రాలేదు. నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని మళ్ళీ మొరపెట్టుకుంటున్నాడు. సో ఇంతకీ ఏంటి అని అంటే, మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్లో అక్రమాలు జరిగాయి అని చెప్పి ఉండవల్లి ఆరోపణ. సో మరి దానికి తగ్గట్టుగా ఆధారాలు ఇవ్వాలి కదా! ఆధారాలు ఇవ్వకపోతే ఏ కేసు నిలబడదు అనే విషయం మనకు తెలుసు. ఎగ్జాంపుల్ తాజాగా చెప్పాలంటే డిఎస్సి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి మీద ఎన్ని మాటలు మాట్లాడుతుందో మనం చూస్తున్నాం. అక్రమాలు జరిగాయంటది, అవినీతి జరిగిందంటది, పేపర్ లీక్ అయిందంటది, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటది, రకరకాలు. కానీ ఎక్కడ ఆధారాలు ఇవ్వట్ల. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రామోజీరావు అవినీతి చేశాడు, చీటింగ్ చేశాడు అంటాడు. కానీ ఆధారాలంటే లేవంటాడు. మరి ఆయన దగ్గర లేకపోతేనే కదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఓడిపోయింది. తెలంగాణ హైకోర్టులో ఓడిపోయాడు, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఓడిపోయాడు. అయితే ఓడిపోయిన తర్వాత కామ్గా ఉంటే పెద్ద మనిషి తరహాగా ఉంటుంది. కానీ ఉండవల్లి అలా ఉండడు కదా! సో అప్పుడు పెద్ద మనిషి ఎలా అనిపించుకుంటాడంటారా? మరి ఆయన్ని అడగాలి మీరు. అది ఎప్పుడైనా కనిపిస్తే దయచేసి అడగండి. ఆ తర్వాత నాకు కామెంట్లో కూడా పెట్టండి ఆయన ఏం చెప్పాడని. సో అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ఉండవల్లి అనేది ఒక్కసారి మనం చూద్దాం. జరిమానా లెక్క తేల్చాల్సిందే అని చెప్పేసి అంటున్నాడు. అలాగే రామోజీ మార్గదర్శికి ఏ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు అని చెప్తున్నాడు. మీడియాతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అని చెప్పి సాక్షిలో ఈరోజు ఒక పెద్ద కథనం వచ్చింది. రామోజీ గురించి, మార్గదర్శి గురించి ఉండవల్లి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏం చేశాడో చూద్దాం. రామోజీ మరణంతో టెక్నికల్ కారణాలతో ఊరట పొంది న్యాయం గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతేలే, ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడైనా ఇలాగే కారణాలు వెతుక్కుంటూ ఉంటారు ఓటమికి. అంతేకాని నేను ఓడిపోయాను, నేను తప్పు చేశానని చెప్తే ఆయన ఉండవల్లి ఎందుకు అవుతాడు? సో ఇంకేమంటున్నాడంటే, నిజంగా న్యాయం గెలిచి ఉంటే అంతా చట్ట ప్రకారమే చేస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా డిపాజిట్ల సేకరణను నిలిపివేసి ఆ సంస్థ హఠాత్తుగా ఎందుకు మూసివేశారు? ఆ మాటకి సమాధానం నేను చెప్తాను. నాకు కూడా కొంత అవగాహన ఉందండి, దాని గురించి నేను చెప్తాను. మీరు డెఫినెట్గా ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మార్గదర్శి డిపాజిట్ల సేకరణ సక్రమమా అక్రమమా కేసుకు ఇదే మూలమంట. ఆ మూలం మీకు ఆల్రెడీ కోర్టులో తెలిసింది కదా ఉండవల్లి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ మూలం తెలియలేదు, మూల ఎక్కడో తెలియలేదు అని అంటే ఎలా? ఈ మూల సంఖ్య మాటలు మాట్లాడకూడదు కదా. డిపాజిట్లు సేకరించడం సరైనదేనని హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. ఈనాడు కూడా ఆ సాహసం చేయలేదు. మరి డిపాజిట్ల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కదా, మనం మాట్లాడదాం. సో ఏంటి అనేది నేను మీకు ఒక విషయం తెలియజేస్తాను. ఇదిగోండి, ఆర్బీఐ చట్టం ఒకటి ఉంటుంది బిజినెస్ చేసే వాటికి. అంటే ప్రైవేట్ లిమిటెడ్, అలాగే పబ్లిక్ లిమిటెడ్, అలాగే లిమిటెడ్ కంపెనీస్. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆర్బీఐ చట్టానికి లోపడి మాత్రమే పనిచేయాలి. ఆ చట్టం ఏంటంటే 1937 సెక్షన్ 45. 1937 సెక్షన్ 45. ఈ సెక్షన్ 45 1937 చట్టాన్ని అనుసరించే ఈ కంపెనీలన్నీ పనిచేయాలి. ఈ చట్టం ఏం చెప్తోంది అని అంటే, డిపాజిట్లు మీరు ప్రజల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా సేకరిస్తే దాన్ని ఆర్బీఐలో జమపరచాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే కంపెనీ ఉందనుకుందాం. ఈ కంపెనీ జనం దగ్గర నుంచి ఒక 100 రూపాయలు డిపాజిట్స్ కలెక్ట్ చేస్తే ఆర్బీఐలో ఆ 100 రూపాయలు కూడా జమపరచాలి, లేకపోతే చట్ట వ్యతిరేకం. కానీ
ఒక లొసుగుంది దీంట్లో. అదేంటి అనంటే హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీస్ అయితే వీటి కిందకి రావు. ఈ ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్, లిమిటెడ్ కంపెనీస్ కిందకి రావు. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీస్. ఈ క్లాజ్ కిందకి రావు. ఏది 1937 సెక్షన్ 45 కిందకి రావు. రానప్పుడు మనం ఖచ్చితంగా డిపాజిట్స్ తీసుకోవచ్చు, వాటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే యూజ్ చేసుకోవడం అంటే దాని మీద బిజినెస్ చేయొచ్చు, అంతేగాని వేరే వాటికి మరల్చడం అలాంటివి చేయకూడదు. అది చట్టరీత్యా నేరం. సో అయితే రామోజీ ఏదైతే మార్గదర్శిని స్టార్ట్ చేశారో అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1960స్లో, అంటే 62 ఆర్ అరౌండ్ 63 ఆ టైంలో స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో స్టార్ట్ చేశారు దీన్ని. చాలా చిన్న కంపెనీ మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 2 ఎంప్లాయీస్తో మాత్రమే స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది ఎంత విస్తరించింది అనేది మీకు మాటల్లో చెప్పలేం. ఎందుకని అంటే కేవలం రామోజీరావు మీద ఉండే నమ్మకంతో డిపాజిటర్స్ అంతా కూడా రామోజీ స్టార్ట్ చేసిన మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టారు. అంటే ఈనాడు సంస్థల్ని చూసి కావచ్చు, న్యూస్ పేపర్ని చూసి కావచ్చు, లేకపోతే ఆయనకున్న బిజినెసెస్ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇలాంటివన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఆయన బిజినెస్లు చాలా ఉన్నాయి. సో ఇంత పెద్ద మనిషి ఎందుకు మోసం చేస్తాడు అనే ఉద్దేశంతో మొత్తం మీద ఈ డిపాజిటర్స్ అంతా ఎంత ఇన్వెస్ట్ చేశారు రామోజీ మార్గదర్శిలో అంటే 2610 కోట్లు. సో అయితే ఈ 2610 కోట్లు మరి దీంట్లో కూడా జమ చేయాలి కదా ఆర్బీఐలో, అంటే చేయక్కర్లేదు. అదే నేను చెప్పాను ఇందాక మీకు, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన దాన్ని కంపెనీస్ అయితే చేయాల్సిన అవసరం లేదని ఆ క్లాజ్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి మరి దాన్ని ఈ హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీస్ కిందే ఈ మార్గదర్శి కూడా స్టార్ట్ చేసుకున్నారు కాబట్టి ఆయనకు అవసరం రాలేదు. సో దీన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈయన దాని మీద కేసు కూడా వేశారు. కానీ 2008లో మాత్రం ఆర్బీఐ దీన్ని సవరణ చేసింది. అంటే అమెండ్మెంట్స్ తీసుకొస్తూ ఉంటారు కదా. సో కాబట్టి హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీస్ కూడా దీన్ని డిపాజిట్స్ సేకరించకూడదు, దానికి వ్యతిరేకం అన్నట్టుగా ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఆర్బీఐ. సో ఈ అమెండ్మెంట్ ఎప్పుడు తీసుకొచ్చింది? 2008లో. కానీ అప్పటికే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఎప్పుడు? ఇది 1962, 1963లో. ఈ కేసు ఉండవల్లి అరుణ్ కుమార్ నాకు తెలిసి 2006, 2005 ఆ టైంలోనే వేసుంటారు. ఎందుకంటే మీరు చూసినట్లయితే, ఇదిగోండి, మీరు చూసినట్లయితే ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావు మీద ఎందుకు కేసులు వేశారు అని అంటే మనం చెప్పుకోవచ్చు. అప్పట్లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నారు. 2004లో ఆయన సీఎం అయ్యారు. అయితే అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏది తీసుకున్నా, లేదంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా సడలింపులు చేసి ఆయన బిజినెస్ల కోసం సంతకాలు పెట్టినా మనం చూసాం. ఓబులాపురం మైనింగ్స్కి సంబంధించి అది ఎంత పెద్ద కేసు అయిందో మనం చూసాం. అలాంటి వాటన్నిటినీ కూడా ఈనాడులో పెద్ద పెద్ద కథనాలు ప్రచురించారు. మరి అవన్నీ ప్రచురిస్తుంటే ఉండవల్లి లాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోగలుగుతారా? రామోజీరావుని ఉపేక్షించగలుగుతారా? వాళ్ళకంతా కూడా కడుపుబ్బరం అనమాట. ఎందుకంటే రాజశేఖర రెడ్డి లాంటి అంటే ఉండవల్లికి సన్నిహితుడైన లీడర్ మీద ఆయనకి వ్యతిరేకంగా కథనాలు రాస్తే ఈయన ఓర్చుకోలేడు. అందుకనే ఏం దొరుకుతుందా లొసుగులు అని చెప్పి రామోజీరావు మీద ఆ కేసు వేశారు. కానీ అది నిలబడలేదు ఇప్పుడు. అయితే తాజాగా మధ్యలో ఏం జరిగిందనేది మనం ఇంకొకసారి వెనక్కి వెళదాం, నోట్లోకి వెళ్దాం. ఇక్కడ మనం తీసుకుంటే 2008లో ఆర్బీఐ ఈ సవరణ చేసింది కదా, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీస్కి కూడా ఇది వర్తించదు, వాళ్ళు కూడా డిపాజిట్లు తీసుకోకూడదని చెప్పి తేల్చి చెప్పేసింది కదా. అప్పుడు రామోజీరావు ఏం చేశారో తెలుసా? ఈ 2610 కోట్ల రూపాయలు, ఈ 2610 కోట్ల రూపాయలని డిపాజిటర్స్కి తిరిగి ఇచ్చేశారు. ఎలా ఇచ్చారో తెలుసా? ఈనాడు సంస్థల్లో అంటే రామోజీ ఫిలిం సిటీలో కొంత భాగాన్ని రిలయన్స్ వాళ్ళకి, ఆ షేర్స్ని రిలయన్స్ వాళ్ళకి అమ్మి ఆ అమౌంట్ని తిరిగి డిపాజిటర్స్కి ఇచ్చేశారు. అంటే ఎంత నిబద్ధతతో రామోజీరావు వ్యాపారం చేశారు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎవరైనా అలా తిరిగి ఇచ్చేస్తారా? మేము ఇవ్వము, మాకు సంబంధం లేదు అని బోర్డు తిప్పేస్తే విజయమాల్య వెళ్ళిపోలేదా? ఏం చేశారు విజయమాల్యని? వెళ్ళిపోతే విదేశాల నుంచి ఏమైనా తీసుకురాగలిగారా? నీరవ్ మోదీయో ఎవరో ఉన్నారు కదా వజ్రాల వ్యాపారి, వెళ్ళిపోతే ఏం చేశారు?
రామోజీరావు కూడా వెళ్ళిపోతే, లేకపోతే ఆయన వేరే బిజినెస్లు చేసుకుంటూ దీనికి వాటికి సంబంధం లేదు, నేను ఈ బిజినెస్ మూసేశాను, నేను ఎవరికి డిపాజిట్లు తిరిగి ఇవ్వను 2610 కోట్లు అని అంటే ఏం చేయగలిగేవాళ్ళు? ఏమీ చేయగలిగేవాళ్ళు కాదు, ఏం చేయలేని పరిస్థితి ఉండేది. అయితే ఇంకొక విషయం, ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా రామోజీరావు గారి ఆయన నిబద్ధత మీద. ఆయన ఎప్పుడూ కూడా మోసం చేయలేదు. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ క్లాజ్ను ఉపయోగించుకుని బిజినెస్ చేసుకున్నారు అంతే. ఆ తర్వాత ఆ క్లాజ్ క్లోజ్ అయిపోయినప్పుడు, ఆ రూల్స్ మారినప్పుడు మొత్తం అమౌంట్ అంతా తిరిగి ఇచ్చారు. కానీ మరి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఈ మనీ లాండరింగ్ తోటి బిజినెస్లు చాలా మొదలుపెట్టారని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే ఒక 5 సంవత్సరాల్లోనే 62 బిజినెస్లు స్టార్ట్ చేశాడా జగన్మోహన్ రెడ్డి? ఎవరికి తెలియని బిజినెస్లు అమ్మా అని చెప్పి శ్రీకాకుళం నేత ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు 2014కి ముందు. సో వాళ్ళు వైసీపీలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గుట్టంతా నడి రోడ్డు మీద పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి మీద అన్ని అక్రమ కేసులుంటే ఆయన ఎప్పుడూ తిరిగి ఇవ్వలేదు కదా డబ్బులు. మరి రామోజీరావు ఆయన చేస్తున్న బిజినెస్ చట్ట ప్రకారం కరెక్ట్ కాదు అని తెలిసిన వెంటనే ఆయన డిపాజిట్స్ అన్నీ వెనక్కిచ్చేశారు. ఎవరిది నిబద్ధత, ఎవరిది నిజాయితీ, ఎవరు మోసం చేశారు, ఎవరు మోసం చేస్తూనే ఉన్నారు, ఎవరి మీద ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి అనేది ఉండవల్లి అర్థం చేసుకోవాలి. సరే, రామోజీరావు మోసమే చేశాడు, నేను పోరాటం చేస్తున్నాను అని చెప్పి కాసేపు అనుకుందాం, ఉండవల్లి అంటున్నాడు కదా అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మోసం చేయకుండా ఉన్నాడా? రాజశేఖర్ రెడ్డి ఏమైనా మోసం చేయకుండా ఉన్నాడా? వాళ్ళ మీద కేసులు ఎందుకు వేయడు? అంటే ఉండవల్లి హృదయం నిండా వాళ్లే ఉన్నారు. మామూలుగా నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది, ఉండవల్లి అరుణ్ కుమార్ని చూస్తుంటే నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. పుట్టినప్పుడు మనమంతా మేధావులమే, పుట్టినప్పుడు మనమంతా జ్ఞానులమే. కానీ పెరుగుతున్న కొద్దీ మనకి మేధస్సు వస్తూ ఉంటుంది, అంటే మనకి ఇంకా ఎక్స్ట్రా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానం పెరిగిపోయినప్పుడు ఆ ఎక్స్ట్రా మేధస్సు పెరిగిపోయినప్పుడు ఈ జ్ఞానం తగ్గిపోతుంది. ఈ ఎక్స్ట్రా మేధస్సు ఈ జ్ఞానాన్ని డామినేట్ చేస్తుంది. డామినేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఉన్న బుర్ర పని చేయకుండా పోతుంది. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పరిస్థితి కూడా అంతే. ఉన్న జ్ఞానాన్ని పెరిగిన మేధస్సు డామినేట్ చేస్తుంది. మనకి చిన్నప్పుడున్న జ్ఞానాన్ని పెరిగిన మేధస్సు డామినేట్ చేయటం వల్ల చిప్పు దొబ్బినట్టుంది ఉండవల్లి అరుణ్ కుమార్కి. అందుకనే చట్ట ప్రకారమే రామోజీరావు బిజినెస్లు చేసిన, చట్టానికి వ్యతిరేకంగా ఉంది అనుకుంటే ఆ డిపాజిట్ల అమౌంట్లన్నీ కూడా ఆయన తిరిగి ఇచ్చేసిన, ఇప్పటికీ రామోజీరావుని పట్టుకుని వేలాడే ఒక మనిషి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్. మరి ఇలాంటి వ్యక్తిని ఏమనాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరు గెలిచారని అనుకుంటున్నారు? ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఇంకా రామోజీరావు గెలవరా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? రామోజీరావు గెలిచాడు అనుకుంటున్నారా లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే రామోజీరావు అవినీతి చేసే మనిషి అని మీరు అనుకుంటున్నారా? రామోజీరావు ఎవరినైనా చీట్ చేసినట్టు మీకు అనిపించిందా? ఎవరైనా బయటికి వచ్చి మేము డిపాజిట్ చేసిన అమౌంట్ మాకు ఇవ్వలేదు అని చెప్పి రామోజీరావు గురించి ఒక్క మనిషి మాట్లాడటమైనా మీరు చూసారా? చూస్తుంటే దయచేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.